ఓకే సార్, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. అవునండి. సో బిఫోర్ ఆర్టికల్ 370 అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో అక్కడ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే జమ్మూ కాశ్మీర్ నేటివ్ పీపుల్ థాట్స్ ఎలా ఉన్నాయంటారు? ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళు నిజంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నారండి. వాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే మీరు మా భారతదేశానికి సపోర్ట్ చేయండి, మీరు భారతదేశానికి మీరు మిలిటెంట్కి సపోర్ట్ చేయొద్దు, తీవ్రవాదం వైపు వెళ్ళొద్దు అని చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేశామో అక్కడ టూరిస్టులు ఆదాయం అనేటువంటి పెరిగింది, పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందేటువంటి స్కోప్ కనిపించింది. అలాగే ఈ లోకల్స్లో రోజుకి 1000 రూపాయలు 500 తీసుకుని రాళ్ళు వేసేటువంటి, ఆర్మీ మీద రాళ్ళు వేసేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగ్గిపోయి ఇది ప్రాంతం అభివృద్ధి చెందితే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వగలిగారు. మొన్నగడ మనం చూసాం అక్కడ ఎలాంటి అపోజిషన్ వచ్చిందో తర్వాత కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం కూడా మనం చూసాం. ఒక రకంగా చెప్పాలంటే అండి ఆర్టికల్ 370 తర్వాత జనాలు డబ్బులు చూడడం మొదలుపెట్టారండి. వాళ్ళు అమౌంట్, అది కూడా కష్టపడ్డటువంటి అమౌంట్, వాళ్ళు పర్యాటకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు, వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది అభివృద్ధి చెందడం, అభివృద్ధి కనుక ఒకవేళ తీవ్రవాదం కనుక లేకపోతే లైఫ్స్ ఎంత బాగుంటాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడగలిగారు. దానికి ముందు పరిస్థితి ఏంటి అంటే ఆ మిలిటెంట్స్ బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవారండి, లేకపోతే చంపేస్తారని భయం, మతాన్ని అడ్డు పెట్టుకునేవారు. వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్ అయినా ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు అక్కడ జరుగుతుంది అదే కదా మనం చూడొచ్చు. అక్కడ కాశ్మీరీ పూజారులకు సంబంధించి కూడా ఇష్యూ జరిగిన కాశ్మీరీ పండిట్స్ని అయితే బలవంతంగా పంపించేశారు కదండి అక్కడ నుంచి. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి జిహాద్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, వాళ్ళు ఎలాగా ప్రవర్తించారు అంటే ఒక కాశ్మీరీ ముస్లిం యువతి గనక మిలిటెంట్తో బిడ్డను కంటే గనక అది చాలా అదృష్టంగా భావిస్తారు అని చెప్పి వాళ్ళతో బిడ్డను కనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారండి. అంటే ఒక జిహాద్ వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా భావించారు, అలా బ్రెయిన్ వాష్ చేశారండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ పోయినాయి. వాళ్ళని ఇప్పుడు మిలిటెంట్ అంటే ఉగ్రవాదిగానే చూస్తున్నారు. దేశాన్ని లేదా వాళ్ళ యొక్క శాంతియుతమైనటువంటి జీవితం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులుగానే వాస్తవాన్ని చూడగలుగుతున్నారండి. కానీ అంతకుముందు మాత్రం సిచ్యువేషన్ అలా ఉండేది కాదు. ఆర్మీ కన్నా సపోర్ట్ ఉగ్రవాదులకు ఎక్కువగా సపోర్ట్ చేయవలసి ఉండేది. ఆర్మీ మహా అయితే కొంచెం బెదిరిస్తుంది, కానీ వాళ్ళు చంపేస్తారని తెలుసండి. ఆర్మీ ఎప్పుడు సివిలియన్స్ చంపదు, కానీ ఉగ్రవాదులు చంపేస్తారని భయంతో వాళ్ళకే సపోర్ట్ చేసేవారు వాళ్ళు. అలాగే వాళ్ళ పిల్లలు చాలా మంది ఉగ్రవాదులుగా మారిపోయారు, సానుభూతి పరులుగా మారిపోయారు, స్లీపర్ సెల్గా మారిపోయారు. మరి ఇంత బతికి దొంగతనంగా బతకవలసినటువంటి అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఉగ్రవాదం కంట్రోల్ అయిన తర్వాత చాలా హుందాగా జీవిస్తున్నారండి. ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపించింది. సో కమింగ్ టు వార్, మనం చూసాం ఆపరేషన్ సింధూర్, వీఆర్ వెరీ ఫోకస్డ్. ఒకవేళ హిట్ చేస్తే దాన్ని మనం వెరీ బిగ్గర్ వెరీ డీపర్గా వెళ్తామని కూడా నిన్న ప్రధాని కూడా మాట్లాడడం జరిగింది. అండ్ సార్ ఒకసారి వార్ స్టార్ట్ అయితే వాట్ ఈస్ పాకిస్తాన్ పొజిషన్? మనం ఎన్ని రోజులు ఖతం చేయొచ్చు అసలు వాళ్ళని? పాకిస్తాన్కి గనక వేరే దేశాలు సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్ని 3-4 రోజులు క్లోజ్ చేసి పెట్టొచ్చండి మనం. కానీ ప్రాబ్లం ఇక్కడ పాకిస్తాన్ ఒకటే అని కాదు. మీరు చూడండి అసలు పాకిస్తాన్కి డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే టర్కీ ఏం చేసింది అంటే అక్కడ పాకిస్తానీ ఎయిర్పోర్ట్లో ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అడ్డుపెట్టి వెనకాల ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టర్కీ పంపిస్తే ఆ టర్కీ పంపించినటువంటి డ్రోన్ని అంటే సివిలియన్స్ ఫ్లైట్ని అడ్డుపెట్టుకుని ఇక్కడి నుంచి అన్లోడ్ చేశారండి. ఆ యొక్క మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి టర్కీ పంపించిందండి డ్రోన్లు. మరి ఈరోజు JF-17s ఎక్కడి నుంచి వచ్చినాయి? చైనా ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చైనా పాకిస్తాన్ ఒక్కటే ఒంటరిగా పోరాటం చేయడం లేదు. అది దాని ధైర్యం లేదండి, అంత ధైర్యం లేదు. కేవలం పాకిస్తాన్ ఒకటే పోరాటం చేస్తే అది ఎంత ఉందండి? అది భూభాగం ఎంత ఉంది, దాని టెక్నాలజీ ఎంత, దాని మ్యాన్ పవర్ ఎంత, మన భారతదేశంలో 2 రాష్ట్రాలు కలిపినంత కూడా లేదు అది. మరి అటువంటప్పుడు దాన్ని ఓడించడం చాలా ఈజీ. కానీ జియో పాలిటిక్స్లో మనం చూసుకుంటే ఆసియాలో ప్రబల శక్తిగానే కాకుండా ప్రపంచంలో ప్రబల శక్తిగా మారుతున్నటువంటి భారతదేశాన్ని నిలువరించడానికి పాకిస్తాన్ని ఫేసు బృహన్నల క్యారెక్టర్ కనుక మనం చూసుకుంటే ముందు ఏంటండి, బృహన్నల నేను యుద్ధం చేయను అని వదిలేస్తే అప్పుడు ఏం చేశారండి, వెనక నుంచి కొట్టారు.
పాకిస్తాన్ కూడా అలాగే పెట్టుకుంటున్నారు, ముందు పెడుతున్నారు, పాకిస్తాన్ ముందు పెడుతున్నారు, వెనక నుంచి వాళ్ళు వార్ చేస్తున్నారండి. ఎవరు? ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే సపోర్ట్ పాకిస్తాన్కి చేస్తున్నారో, చైనా. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ ఫీల్ అమెరికా ఆల్సో ఇండైరెక్ట్లీ సపోర్టింగ్